నువ్వు లోపలికెళ్ళి సిరి ఎక్కడుందో చూడు. వీళ్ళ సంగతి నేను చూస్తాను. కిడ్నాప్ చేశారా? సిరిని ఇక్కడి నుంచి ఎస్కేప్ చేశారన్నమాట. త్వరగా పనిరా. లోపల అక్కడ ఎవరూ లేరు. చెప్పాను కదా, సిరిని ఇక్కడ నుంచి తప్పించేసి వాళ్ళు మన నుంచి ఎస్కేప్ అయ్యారు. జడి, మీకు ఇప్పటికైనా అర్థమైందా? ఆ శకుంతల మనుషులే సిరిని కిడ్నాప్ చేశారని మీకు అర్థమైందా? సిరి కిడ్నాప్ వెనక ఖచ్చితంగా శకుంతల ఉంది. ఆ విషయం అర్థమవుతుంది విహారీ గారు. సిరిని కిడ్నాప్ చేసింది శకుంతలే,
కానీ దానికి సాక్ష్యాధారాలు కావాలి. అవును విహారి, సాక్ష్యాధారాలు లేకుండా మనం శకుంతలని కస్టడీలోకి తీసుకోలేము. ఆ శకుంతలకి అసలే ఫుల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నట్టుంది. అవును, తనకి రాజకీయాల్లో కూడా బాగా పలుకుబడింది. అయితే పదండి, ఆ శకుంతలని కస్టడీలోకి తీసుకోలేకపోవచ్చేమో కానీ తనకి వార్నింగ్ అయినా ఇద్దాం. మనం స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తే ఒకవేళ దానికైనా ఆ శకుంతల భయపడి సిరిని వదిలేయొచ్చు. హ్మ్. మీరు చెప్పింది బాగుంది. పదండి, ఇప్పుడే మనం శకుంతల ఇంటికి వెళ్దాం. హ్మ్. ఇదేనా ఇల్లు? అవును. అక్క అక్క ఏందిరా? అక్క, మన ఇంటికి పోలీసులను తీసుకొని ఆ విహారి వచ్చాడు. వాళ్ళతో పాటు ఇందాక మన వాళ్ళని కొట్టిన జేడి కేడీలు కూడా వచ్చారు. రానీరా, మనం ఏం చేసామని భయపడినీకి వస్తారు. వచ్చి కాస్త కాఫీ నీళ్ళో టీ నీళ్ళో తాగిపోతారు. పద. ఏంది సారు, అందరు ఇట్టా వచ్చారు? ఏంటి చెడి మ్యామ్ అలా చూస్తున్నారు? మ్మ్హ్. ఈవిడితో మాకు ముందే ఒక గట్టి పరిచయం ఏర్పడింది. సిరిని కిడ్నాప్ చేసింది నువ్వే కదా? ఏంది సారు, సిరిని కిడ్నాప్ నేను చేశానా? ఇందక్కడ ఆవిడొచ్చి ఉత్త పుణ్యానికే మా వాళ్ళని కొట్టింది. మీరేమో వచ్చి నేను కిడ్నాప్ చేశాను అంటున్నారు. నాకేం పని సారు, నేనేదో వ్యాపారం చేసుకునేదాన్ని. ఈ కిడ్నాప్లు గట్రా నాకు తెలియదు సారు. చూడండి, మాకు మీ మీదే అనుమానం ఉంది. మీరే ఈ పని చేసుంటారని మాకు గట్టి నమ్మకం కూడా కలుగుతుంది. చూడండి మేడం, నాకు ఆ అమ్మాయి వ్యాపారంలో పోటీ వచ్చింది. అప్పుడేదో కోపంలో 4 మాటలు అనుకున్నాం. దానికే నేను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేస్తానా?